జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇందులో భాగంగా 3వ రోజు పెద్దబజారు, డైకస్ రోడ్ తదితర ప్రాంతాలలో అవగాహన చేపట్టారు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. ఆ ప్రాంతంలోని అంగళ్లు, హోటళ్లు, వివిధ రకాల వ్యాపారుల వద్దకు వెళ్లి జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రజలకు జరుగుతున్న మేలును వివరించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దసరా కానుకగా ఇస్తున్నారని తెలియజేశారు. తగ్గిన ధరల మేరకు వస్తువుల ధరలలో మార్పులు చేయాలని వ్యాపారులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ నుంచి మినహాయించిందని పేర్కొన్నారు. బీమా సేవలపై కూడా జీఎస్టీ తొలగించిందని చెప్పారు. పిల్లలకు ఉపయోగపడే పెన్సిళ్లు, పుస్తకాలు, ఇతర వస్తువులపై కూడా జీఎస్టీ లేకుండా చేసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు జాకిర్ షరీఫ్, జమీర్, సయ్యద్ ముజహర్, వినయ్, ప్రభాకర్, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈరోజు మనం ఇటు కూరగాయల వ్యాపారస్తులు కానీ, పండ్ల వ్యాపారస్తులు కానీ, ప్లాస్టిక్ అమ్మేవాళ్ళు కానీ, సైకిళ్ళు అమ్మేవాళ్ళు కానీ, సైకిల్ రిపేర్లు చేసేవాళ్ళు కానీ, అదేవిధంగా బిర్యానీ అంగళ్ళు కానీ, మెడికల్ షాపులు కానీ, బియ్యం హోల్సేల్ వ్యాపారస్తులు కానీ, బట్టల వ్యాపారస్తులు కానీ, కూల్ డ్రింక్ షాపులు, టిఫిన్ అంగళ్ళు, అనేకమైనటువంటి కలిసిమెలిసి వ్యాపారస్తులందరూ చక్కగా ఉండేటటువంటి ప్రాంతం ఇది. వాళ్ళందరికీ కూడా జీఎస్టీ 2.0లో మనకి ఏమేమి బెనిఫిట్స్ ఇచ్చారు, విద్యపరంగా విద్యార్థులకి బుక్స్ కానీ, పెన్సిల్ కానీ, షార్ప్నర్ కానీ, జామెట్రీ బాక్స్ కానీ, వాళ్ళకి ఉపయోగపడేటటువంటి అన్నీ దాని మీద 0% ట్యాక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా వైద్యపరంగా అనేక కాస్ట్లీ మెడిసిన్స్ని కూడా 0%, క్యాన్సర్ లాంటి వ్యాధులకి అత్యంత ఎక్స్పెన్సివ్ అయినటువంటి మెడిసిన్స్ని కూడా 0% ట్యాక్స్కి ఈరోజు ప్రభుత్వం జీఎస్టీ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వైద్యానికి సంబంధించినటువంటి వస్తువుల్ని కూడా చాలా పర్సెంటేజ్ తగ్గించడం జరిగింది. 12% ఉన్నటువంటి ట్యాక్స్ని 5%కి తీసుకురావడం జరిగింది. ఇలా అనేకమైనటువంటి మన ఇంట్లో వాడేటటువంటి బియ్యము, నూనె, ఉప్పు, పప్పులు, దువ్వెన, షాంపూ, సోపు, ఇలా మనకు తెలియకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా వాడే వస్తువులన్నిటి మీద ఈరోజు తగ్గించడం జరిగింది. దీనివల్ల ఒక కుటుంబానికి 5,000 నుంచి 20,000 రూపాయల ఆదాయం నెలకి మిగిలేటటువంటి పరిస్థితి. దేశీయ వస్తువులు వాడండి, జీఎస్టీ ధర తగ్గించాం. జీఎస్టీ ధరలు తగ్గించినందువల్ల మన దేశంలో వాటర్ బాటిల్ కావచ్చు, కూల్ డ్రింకులు కావచ్చు, మనం తయారు చేసుకునేటటువంటి కంపెనీల నుంచి వస్తువులు తక్కువ రేటుకి వస్తాయి, మంచి క్వాలిటీకి వస్తాయి. జనాలు కూడా మన స్వదేశీ వస్తువులు వాడితే డబ్బులు అనేటివి మనకు రొటేషన్ అవుతుంది. ఈరోజు జీఎస్టీ 2.0 ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 140 కోట్ల మందికి ఈరోజు ఈ యొక్క జీఎస్టీ 2.0 ద్వారా ఎంతో లబ్ధి పొందుతున్నారు. దాన్ని ప్రజల యొక్క అవసరాల మేరకు ఈరోజు 2.0లో భాగంగా, ఓలో భాగంగా చాలా తగ్గించడం జరిగింది. దానివల్ల అందరికి కూడా మంచి జరుగుతుంది. వ్యాపారస్తులందరూ కూడా చాలా తృప్తిగా, చాలా సంతృప్తిగా ఉన్నారు. ప్రజలందరూ కూడా చాలా తృప్తిగా, సంతృప్తిగా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని దసరా పండగకి మనకు ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వటం, దసరా పండగని నిజమైన దసరా పండగగా ఈ జీఎస్టీ 2.0ని మేము స్వాగతిస్తున్నామని చెప్పి వ్యాపారస్తులు, ప్రజలందరూ చెప్పడం కూడా చాలా ఆనందంగా ఉంది.